నమస్కారం ఇదే సంగతికి స్వాగతం. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల వేడి అప్పుడే అన్ని పార్టీలను అంటుకుంది. 2012 ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం విషయంలో అందరికంటే ముందుంటున్న కాంగ్రెస్ అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. యూపీ ఎన్నికలు ఎప్పుడూ ప్రత్యేకమే, కానీ ఈసారి మాత్రం ఇంకా ఆసక్తికరంగా పరిణామాలు జరుగుతున్నాయి. మాయావతి వ్యూహాలు ఎవ్వరికీ అర్థం కావటం లేదు. అంతా మాయాజాలమే నడుస్తోంది. గత ఎన్నికల్లో అగ్రవర్ణాలు దళితుల్ని ఒక్కతాటిపైకి తెచ్చి ఘన విజయం సాధించిన మాయ ఈ దఫా మాత్రం విభిన్న పంతాలు దూసుకెళ్తున్నారు. ఎన్నికల కంటే ముందుగానే ఉత్తరప్రదేశ్లో ఏదో జరగనుందనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుల సమీకరణాలకు కుల రాజకీయాలకు కేంద్ర స్థానం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏ చిన్న ఎన్నికలు జరిగినా రాజకీయ సంగ్రామాన్నే తలపిస్తుంటుంది. అలాంటిది శాసనసభ ఎన్నికలంటే ఎక్కడా లేని హడావుడి. గ్రామాలు మొదలుకుని పట్టణాల దాకా కులమత సమీకరణాలే. వీరందర్నీ ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు పడే పాట్లు వర్ణనాతీతం. అందరి మన్ననలు పొందితేనే సంకీర్ణానికి ఆస్కారం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. గత ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఎత్తుగడ పూర్తి స్థాయిలో ఫలించింది. ఈసారి మాత్రం పరిస్థితి మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం కల్పించే ఉద్దేశంతో రాహుల్ గాంధీ 2 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మొదట్లో ఒంటరిగా పోరాడి గెలుస్తామని ధీమాతో ఉన్న హస్తం ఇప్పుడు పొత్తుల వైపు దృష్టి సారిస్తోంది. కాంగ్రెస్ కు అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్దళ్ కు మధ్య ఎన్నికల అవగాహన కుదిరినట్లే కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ మినహా ఇతర పక్షాలతో చేతులు కలపడానికి సిద్ధపడుతోంది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన చరిష్మాను నిరూపించుకునేందుకు రాహుల్ చేయని ప్రయత్నమంటూ లేదు. రాహుల్ గాంధీ మాయాజాలంతో అద్భుతం జరిగితే దేశవ్యాప్తంగా పేరు రావడమే కాకుండా ప్రధాని పదవికి మార్గం సుగమమవుతుందని పార్టీ వర్గాలు అంచనాలు వేసుకుంటున్నాయి. కానీ అదంత సులభమైన విషయం కానే కాదు. పాలకపక్షంపై నిప్పులు చెరిగితే ఓట్లు రాలవన్న సంగతి గత ఎన్నికల్లో నిరూపణైంది కూడా. భారత తొలి ప్రధాని నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫుల్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు రాహుల్. అయితే అక్కడ జరిగింది వేరు. అడుగడుగునా నిరసనలు, ఉద్రిక్తతలు, ఎక్కడ చూసినా రాహుల్ వ్యతిరేక నినాదాలు. రాహుల్ తొలి ఎన్నికల ప్రచార సభ సమాజ్వాదీ కాంగ్రెస్ కార్యకర్తల ముష్టిఘాతాలకు వేదికైంది. అనంతరం బహిరంగ సభలో రాహుల్ చేసిన ప్రసంగం ఆద్యంతము మాయావతి ప్రభుత్వంపై విరుచుకుపడడంతోనే సరిపోయింది. మాఫియా రాజ్యమేలుతోందని, యూపీ జనం ఇతర ప్రాంతాల్లో దీనంగా బతుకులీడ్చే పరిస్థితి కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. पिछले 20 सालों में इन्होंने आपसे चोरी की है, भ्रष्टाचार किया है, मगर विकास की बात नहीं की है। जब तक यूपी की जनता विकास की बात नहीं करेगी, प्रगति की बात नहीं करेगी, बदलाव की बात नहीं करेगी, ये प्रदेश आगे नहीं जा सकता। और मुझे इस बात को देखकर दुख होता है। బీఎస్పీ లక్ష్యంగా ఎన్నికల రంగంలోకి దూకిన కాంగ్రెస్ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి మంచి ఝలక్లే ఇస్తున్నారు. ఎవరికీ అర్థం కాని రీతిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఫలితంగా ఎదుటివారినే ఇబ్బందుల పాల్చేస్తున్నారు. పనిలో పనిగా అన్ని వర్గాలు తమ అమ్ముల పదిలోనే ఉండేట్లు చాలా జాగ్రత్తగా ఎన్నికల ప్రణాళిక అమలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్రాహ్మణులకు మరిన్ని వరాలు కురిపించారు మాయా. బ్రాహ్మణ సమ్మేళనంలో కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ఈ వర్గాన్ని బీఎస్పీ నుంచి దూరం చేసేందుకు హస్తం, కమలం రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయంటూ ఓటు బ్యాంకును పదిలపరుచుకునే యత్నం చేశారు మాయావతి. నిజానికి యూపీలో అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు, ఠాకూర్ వర్గాలు ఒక్క పార్టీకి ఏమాత్రం మద్దతివ్వవు. రెండు వైరి వర్గాలుగా భావిస్తుంటాయి. ఈ రెండు వర్గాల్లో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో వీరి సంఖ్య 10% ఉంటుంది. రాష్ట్ర జనాభాలో బ్రాహ్మణుల జనాభా 15% ఉంటుంది. అభ్యర్థి గెలుపోటములపై వీరి ఓట్లు ప్రభావం చూపిస్తాయి. నిజానికి మాయావతి బ్రాహ్మణులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడానికి కారణాలు లేకపోలేదు. యూపీఏ కాంగ్రెస్ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి, ఆ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పక్షనేత ప్రమోద్ తివారీ, యూపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యోగేష్ దీక్షిత్ అందరూ బ్రాహ్మణులే. అందుకే వీరి ఓట్లు హస్తం వైపు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు మాయావతి. ఒక్క బ్రాహ్మణుల ఓట్ల కోసమే బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇటు హిందూ అగ్రకులాలను ప్రసన్నం చేసుకుంటూనే ఇంకోవైపు ముస్లింలు తమ పార్టీతోనే ఉండేట్లు ప్రణాళికలు రచిస్తున్నారు మాయావతి. మదరసాల కోసం 45 కోట్ల రూపాయల నిధులు తాజాగా విడుదల చేయడం అందులో భాగమే. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిన మాయావతి ఈ విషయంలో కాంగ్రెస్ ను పీకల్లోతుల్లోకి ముంచేయాలని నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ విషయాన్ని నానుస్తూ వస్తున్న కేంద్రానికి యూపీ విభజన అంశం మరింత కలవరానికి గురిచేస్తోంది. నవంబర్ 21న అసెంబ్లీలో ఉత్తరప్రదేశ్ ను 4 రాష్ట్రాలుగా విభజించాలనే తీర్మానాన్ని ప్రవేశపెడతామని తాజాగా ప్రకటించడం మిగతా పార్టీలకు ఇదే అంశంపై ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న రాష్ట్రాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మాయా కుండ బద్దలు కొడుతుండటంతో ఇప్పటిదాకా ఆ విషయాన్ని కనీసం ఆలోచించలేని పార్టీలు ఎలాంటి వైఖరి అనుసరించాలో తెలియక సతమతమవుతున్నాయి. యూపీ విభజన అంశాన్ని మాయావతి ఒక్కసారిగా తెరపైకి తేవడంతో ఆంతర్యం సులువుగా అర్థమయ్యేదే. ఈ విషయం కాంగ్రెస్ కు మింగలేక కక్కలేని పరిస్థితి నెలకొంది. తీర్మానం తెచ్చి కేంద్రంపై నిరవధిక ఒత్తిడి తేవడం ద్వారా కేంద్రాన్ని, తద్వారా కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీయాలన్నదే బీఎస్పీ వ్యూహంగా కనిపిస్తోంది. हमने ये भी महसूस किया कि प्रदेश के विभिन्न क्षेत्रों की जनता की आकांक्षाओं को ध्यान में रखते हुए यहाँ विकास को गति प्रदान करने के लिए उत्तर प्रदेश को छोटे राज्यों में पुनर्गठित किया जाना बेहद जरूरी है। और यहाँ ये भी सर्वविदित है कि नए राज्यों का गठन करना केंद्र सरकार के अधिकार क्षेत्र में आता है। लेकिन दुख की बात यह है कि केंद्र में कांग्रेस पार्टी व बीजेपी ने अपने अपने शासनकाल के दौरान इस मामले में अभी तक कोई सार्थक कदम नहीं उठाया है, जबकि हमारी सरकार केंद्र सरकार को अनेकों बार चिट्ठी लिखकर इस प्रकार का अनुरोध कर चुकी है। ऐसी स्थिति में अब केंद्र की सरकार पर फिर से दबाव बनाने के लिए इस संबंध में हमारी पार्टी की सरकार ने काफी गंभीरता से सोच विचार करने के बाद उत्तर प्रदेश की जनता की मांग व अपेक्षाओं व सर्व समाज के हित में आज मंत्री परिषद की बैठक में ये फैसला लिया गया है कि उत्तर प्रदेश का 4 नए राज्यों पूर्वांचल, बुंदेलखंड, अवध प्रदेश तथा पश्चिम प्रदेश में पुनर्गठन करने हेतु हमारी पार्टी की सरकार द्वारा राज्य विधानमंडल के इसी ही महीने 21 नवंबर से शुरू हो रहे सत्र में प्रस्ताव पारित कराकर आवश्यक कार्रवाई हेतु भारत सरकार को भेजा जाए। ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూ ఇతర పార్టీల ఓట్లను తమ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీలు వ్యవహారం నడుపుతున్నాయి. కాంగ్రెస్ ఓబీసీలు, మైనార్టీలు, యువ అభ్యర్థుల్నే ఎక్కువ సంఖ్యలో ఎంపిక చేస్తోంది. దళితులకు అధిక ప్రాధాన్యం దక్కలేదు. ఉత్తరప్రదేశ్లో 21% దాకా దళితులున్నారు.
వారంతా మాయావతి వెన్నంటే నిలిచే అవకాశాలున్నాయి. ఇటీవల గౌతమ బుద్ధ నగర్లో 685 కోట్లతో అంబేద్కర్ పార్కును నిర్మించింది. ఈ పార్కు ఏర్పాటు వల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందన్న కాంగ్రెస్ ఆరోపణ మాయాకు వరంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆర్ఎల్డీల పొత్తు ఓట్ల ప్రాబల్యం ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ప్రజల కోరిక మేరకు పశ్చిమ యూపీలో కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటు చేశారు. ప్రబుద్ధనగర్, పంచశీల నగర్, భీంనగర్ జిల్లాల ఏర్పాటుతో ఆ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 75కు పెరిగింది. ప్రస్తుత శాసనసభలో 51 మంది సభ్యుల్ని కలిగి ఉన్న మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించడం గమనార్హం. తన వ్యూహాలు ఫలించడం, ప్రత్యర్థులు వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడడంతో ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. అవినీతి అక్రమార్కులకు వ్యతిరేకంగా ప్రజలున్నందున ఆ పరిణామం తమకు ఓట్ల పంట పండిస్తుందన్న భావనలో బీజేపీ ఉంది. యూపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉగ్రవాదాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీకి ముడిపెడుతూ దిగ్విజయ్ సింగ్ చేస్తున్న ప్రకటనలు హిందువులను కాంగ్రెస్ కు దూరం చేసి తమకు దగ్గర చేస్తాయని బీజేపీ భావిస్తోంది. ముస్లింలకు రిజర్వేషన్లంటూ బీఎస్పీ, కాంగ్రెస్ తదితర పార్టీలు అంటున్న నేపథ్యంలో హిందూ ఓటర్లను కొంతమేర బీజేపీ దారిలో నడిపించవచ్చన్న అంచనాలున్నాయి. ముస్లింలు అధికంగా ఉన్న అలీగఢ్, మీరట్, వారణాసి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే మతపరమైన విభజన కనిపిస్తోంది. ఈ పరిస్థితి బీజేపీకి అదనపు ప్రయోజనం కలిగించవచ్చు. కమల దళంలోని సీనియర్ నేతలందరూ వ్యూహాత్మకంగా యాత్రల ద్వారా ఓట్ల గాలం వేస్తున్నారు. మధుర నుంచి రాజ్నాథ్ సింగ్, వారణాసి నుంచి కల్రాజ్ మిశ్రా స్వాభిమాన యాత్రలు చేపట్టారు. ఇంకోవైపు కళ్యాణ్ సింగ్ ను తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు యత్నాలు ముమ్మరమయ్యాయి. కళ్యాణ్ సింగ్ లోధ్ కులస్తుడు. యూపీ జనాభాలో లోధ్లు 6% ఉన్నారు. రాష్ట్రంలో 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వారున్నారు. వారి మద్దతు కీలకంగా భావిస్తోంది కమల దళం. అగ్రవర్ణాలు, దళితులు, ముస్లింలను ఏకతాటిపైకి తేవడం ద్వారా 2007 యూపీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఘన విజయం సాధించగలిగింది. అప్పుడు ములాయం సింగ్ అధికారం కోల్పోవడానికి మరో ముఖ్య కారణం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా దిగజారడం. ఇప్పుడు అదే పరిస్థితి బహుజన్ సమాజ్వాదీ ప్రభుత్వంలోనూ కనిపిస్తోంది.